హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మీరు తమ్నెయిల్లో చూసినట్లుగానే కొన్ని విషయాల గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాము. సో దానికంటే ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో మనమైతే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాము. నేనైతే ప్రీవియస్ వీడియోలో చెప్పినా సరే, అలాగే కామెంట్స్ లో చెప్తున్నా, దాంతో పాటుగా మీకు ప్రతి వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నా సరే, స్టిల్ ఇంకొంతమంది అయితే ఆ రిపీటెడ్ మిస్టేక్లు చేస్తూ నాకు ఇన్స్టాగ్రామ్ లో ఆ స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు. అంటే అప్లై చేసేటప్పుడు నేను ఈ లెటర్స్ తో అప్లై చేశాను అని అయితే నాకు చెప్తున్నారు. కానీ అది చాలా మేజర్ మిస్టేక్. మీరు మీ నేమ్ కానీ, లేదంటే మీ పేరెంట్ ఫాదర్ నేమ్ కానీ, అలాగే మీ మదర్ నేమ్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ ఇయర్ ఆఫ్ 10th క్లాస్ పాసింగ్ కానీ, అలాగే మీ అడ్రస్ ప్రూఫ్ లో పిన్ కోడ్ కానీ, ఇవన్నీ కరెక్ట్ గానే ఉండాలి. వీటిలో ఏ మిస్టేక్స్ ఉన్నా సరే మీరు ఒకవేళ జాబ్ కి సెలెక్ట్ అయినప్పటికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మిమ్మల్ని ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. మీరు అక్కడ ఎంత రిక్వెస్ట్ చేసినా సరే వాళ్ళైతే మిమ్మల్ని అలో చేయరు, ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. సో ఈ వీడియోలో కూడా నేను ఈ కొన్ని విషయాల గురించి ఇంక్లూడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎలా చెక్ చేస్తారంటే మన ఎస్ఎస్సి మార్క్ షీట్, దాంతో పాటు మనం అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ అనేది చూసి చెక్ చేసి ఆ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కరెక్టా లేదా అని వాళ్ళ సిగ్నేచర్ స్టాంప్ పెట్టి మనకు ఒక ఫామ్ ఇస్తారు. మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఎస్ఎస్సి మెమోలో ఎలాగైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగనే మీరు ఎంటర్ చేయండి మీ నేమ్స్ విత్ స్పెల్లింగ్స్, దాంతో పాటు క్యాపిటల్స్. స్పెల్లింగ్స్ కూడా కరెక్ట్ గా ఉండాలి. మీ ఎస్ఎస్సి మెమోలో ఉన్నట్టుగానే మీరు అప్లికేషన్ ఫామ్ లో ఎంటర్ చేయాలి. అలాగే మీ ఎస్ఎస్సి మార్క్ షీట్ లో క్యాపిటల్ లెటర్స్ లో ఉంటే క్యాపిటల్ లెటర్స్ లో ఎంటర్ చేయండి, స్మాల్ లెటర్స్ లో ఉంటే స్మాల్ లెటర్స్ లో ఎంటర్ చేయండి. అంతేకాని అక్కడ క్యాపిటల్ లో ఉంటే మీరు స్మాల్ లో, లేదంటే అక్కడ స్మాల్ ఉంటే మీరు క్యాపిటల్ లో అలా ఎంటర్ చేయకండి. యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఉన్నట్లు ఎంటర్ చేయండి. దాంతో పాటు పేరెంట్స్ నేమ్ కూడా కొంతమంది ఎలా ఎంటర్ చేస్తున్నారంటే ఆల్రెడీ సర్ నేమ్ నా నేమ్ ఇచ్చేసా కదా, ఇంకా మదర్ ఫాదర్ నేమ్ దగ్గర సర్ నేమ్ కాకుండా జస్ట్ వాళ్ళ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ రాద్దాము అని అలా రాసేస్తున్నారు. అలా అయితే అస్సలు చేయకండి. మీ నేమ్ తో సర్ నేమ్ ఎలా యాడ్ చేస్తారో అలాగే మీ మదర్ నేమ్ కి కానీ మీ ఫాదర్ నేమ్ కి కానీ సర్ నేమ్ యాడ్ చేయాలి. అలాగే వాళ్ళ నేమ్స్ కూడా స్మాల్ లెటర్స్ లో కాకుండా క్యాపిటల్ లెటర్స్ లోనే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటది. సో ఇదైతే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మీ ఇయర్ ఆఫ్ పాస్ 2018, 19, 20, 21, 22 ఇదైతే మీరు ఒకసారి ఖచ్చితంగా చూసుకుని ఆ నెంబర్స్ పర్టికులర్ గా చూసుకుని క్లిక్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ లో మీ ఇయర్, అలాగే మంత్, అలాగే ఆ డేట్ మీరు ఖచ్చితంగా మీ ఎస్ఎస్సి మార్క్ షీట్ లో ఉన్నట్లుగానే ఎంటర్ చేయాల్సి ఉంటది. అంటే మీరు ప్రివ్యూ కూడా మనకు ఆప్షన్ ఉంటది. ఒకవేళ నేను మిస్టేక్ ఎంటర్ చేస్తాను అని మీకు ఒకసారి రిమైండ్ వచ్చినట్లయితే మీరు ప్రివ్యూ తీసుకున్నా సరే కరెక్షన్ చేసుకోవచ్చు. సో ఇవైతే మీరు అప్లై చేసేటప్పుడు ఫాలో అవ్వండి. దాంతో పాటుగా మీ సిగ్నేచర్ మీ ఎస్ఎస్సి మెమోలో, మీ యొక్క హాల్ టికెట్ లో, మీ పాన్ కార్డ్ లో ఎలాగైతే సిగ్నేచర్ ఉందో సేమ్ అదే సిగ్నేచర్ ని మీరైతే ఈ అప్లికేషన్ ఫామ్ లో కూడా సేమ్ అలానే రాసి ఎంటర్ చేయాలి. లేదంటే వాళ్ళు చెక్ చేసి మీ ఎస్ఎస్సి మెమోలో ఒక సిగ్నేచర్ ఉంది, పాన్ కార్డ్ లో ఒక సిగ్నేచర్ ఉంది, అయితే మీరు ఇక్కడ రాసిన సిగ్నేచర్ ఇంకొకటని అలా కూడా రిజెక్ట్ చేసిస్తారు. సో ఇదైతే మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఈ విషయాల మీద మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను ప్రీవియస్ గా చేసిన వీడియోస్ లో మీరు అరుణాచల్ ప్రదేశ్ లో కానీ, మేఘాలయలో కానీ, మిజోరాం లో కానీ, అస్సాం లో కానీ అప్లై చేయకండి. నార్త్ ఈస్ట్ లో ఓన్లీ మణిపూర్ లేదంటే నాగాలాండ్ లోనే అప్లై చేసుకోండి అని నేను చాలా వీడియోస్ లో చెప్పాను. బట్ స్టిల్ కొంతమంది ఆ వీడియోస్ చూడలేదు. ఆ వీడియోస్ చూడకపోగా నా దగ్గర ఒక సలహా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి తీసుకోకపోగా వాళ్ళైతే డైరెక్ట్ గా మేఘాలయలో, అరుణాచల్ ప్రదేశ్ లో కొంతమంది అయితే అప్లై చేసేసారు. దానికైతే ఇప్పుడు మనం ఏం చేయలేం. బికాస్ కరెక్షన్ ఆప్షన్ లో డివిజన్, సర్కిల్ మేబీ ఉండకపోవచ్చు. అప్లై చేసిన తర్వాత నన్ను అడుగుతున్నారు, బ్రో ఇప్పుడు లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తీసుకురావాలి అని. ఇన్ కేస్ మీరు అక్కడ గనక లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ తీసుకెళ్లినా సరే మనకి మేఘాలయ వాళ్ళు, అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు అయితే మనల్ని రిజెక్ట్ చేసేస్తారు. బికాజ్ అక్కడ వాళ్ళకి వాళ్ళ ఓన్ స్టేట్ వాళ్ళకే జాబ్స్ కావాలి, వేరే స్టేట్స్ వాళ్ళకి జాబ్ ఎందుకు ఇస్తున్నారని అయితే వాళ్ళు అనేక రకాల ప్రొటెస్టులు చేసి మనల్ని ఏదో ఒక విధంగా రిజెక్ట్ చేసేస్తున్నారు. మన మార్క్స్ కరెక్ట్ గా లేవని చెప్పు, లేదంటే మన సిగ్నేచర్ కరెక్ట్ గా లేదనో, స్పెల్లింగ్స్ రాంగ్ గా ఉన్నాయని చెప్పు, లేదంటే నేమ్ రాంగ్ గా ఉందని ఏదో ఒక రీజన్ చెప్పేసి మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేసేస్తారు. మీరు అక్కడ వాళ్ళతో గొడవ పడడం కూడా అవ్వదు, అలాగే రిక్వెస్ట్ కూడా చేయలేరు. ఒకవేళ మీరు రిక్వెస్ట్ చేసినా అక్కడ ఏదో మిస్టేక్ ఉందని చెప్తారు, దాన్ని మీరు మార్చడానికి కుదరదు. ఒకవేళ మీరు బెదిరించడానికి కూడా అసలు కుదరదు. బికాజ్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్, మనకంత ఉండదు సీను. కాబట్టి మీరు ప్రతిదీ ముందే, మీకు February 2 నుంచి అయితే మనకి అప్లికేషన్ డేట్స్, మీరు February 2 అప్లై చేయాలని ఎవరు చెప్పలేదు. లాస్ట్ 5 days లో మనం అప్లై చేసుకోవచ్చు, సర్వరు ప్రతిదీ కరెక్ట్ గా ఉన్నట్లయితే. సో మీరు అలా చేయడం అది మీ మిస్టేక్. ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు. మీరు అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళండి, ట్రైనింగ్ కి వెళ్ళండి,
వాళ్ళు రిజెక్ట్ చేయకపోతే జాయిన్ అవ్వండి, లేదంటే లేదు. దానికి ఎవరు చేయగలిగింది ఏం లేదు. సో ఇదైతే ఈ అరుణాచల్ ప్రదేశ్ అలాగే మేఘాలయలో అప్లై చేసిన వాళ్ళ కోసం. సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే చాలా సర్వర్ ఇష్యూస్ వస్తున్నాయి. పాస్వర్డ్ ఇష్యూ కానీ, అలాగే పేమెంట్ ఇష్యూ కానీ, రిజిస్ట్రేషన్ ఇష్యూ కానీ, అలా చాలా వస్తున్నాయి. కానీ ఈ రోజే నేనైతే ఒక ఇద్దరికి అప్లికేషన్స్ పెట్టాను. అలాగే నేను కూడా ఆంధ్రాలో అంటే ట్రాన్స్ఫర్ కి ఇంకొక 10 months ఉంది. సో ముందుగానే అప్లై చేసుకుంటే ఇన్ కేస్ మన దగ్గరలో వస్తే వెళ్ళిపోవచ్చు ట్రాన్స్ఫర్ అవ్వకముందే అని అయితే నేను అప్లై చేసుకున్నాను. నాది కూడా కరెక్ట్ గానే అయిపోయింది ప్రాసెస్. అలాగే నేను అప్లై చేసిన ఒక 2 persons కూడా కరెక్ట్ గానే ప్రాసెస్ అయిపోయాయి. సో నేను ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే మనకైతే ఖచ్చితంగా నెట్వర్క్ ఏరియాలో ఉండాలి. కొంచెం లో నెట్వర్క్ ఉన్న ఏరియాస్ లో మనం ఉన్నట్లయితే మనం ఎన్నిసార్లు రిప్రెస్ చేసినా, ఎన్నిసార్లు ట్రై చేసినా అయితే మన అప్లికేషన్ ప్రాసెస్ కానీ, పేమెంట్ ప్రాసెస్ కానీ మనకైతే పెండింగ్ గానే చూపిస్తుంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాల్సింది మీరు అప్లికేషన్ చేస్తున్న ఆ ఏరియా కరెక్ట్ గా నెట్వర్క్ వస్తుందా లేదా. ఒకవేళ మీ దగ్గర పెద్ద సిటీ అయినప్పటికీ కొన్ని చోట్ల మనకి నెట్వర్క్ ఇష్యూ ఉంటది. సో ఆ నెట్వర్క్ మీకు కరెక్ట్ గా ఉండేటట్లుగా మీరు చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే మాక్సిమం ఫోన్స్ కాకుండా మీరు మీ పర్సనల్ ల్యాప్టాప్స్ నుంచి కానీ, లేదంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ల్యాప్టాప్స్ కానీ, లేదంటే నెట్ సెంటర్ నుంచి కానీ మీరు అప్లై చేసుకోండి. బికాజ్ మనకి ఫోన్ లో అంత త్వరగా నెట్వర్క్స్ రావు కంపేర్ విత్ పీసీ. సో లేదు నా దగ్గర ఆ ఆప్షన్ లేదు, మా ఫ్రెండ్స్ దగ్గర కూడా ల్యాప్టాప్స్ లేవు, నేను నెట్ సెంటర్ కి కూడా వెళ్ళలేను అనుకున్నట్లయితే మీ ఫోన్ లోనే మీరు డెస్క్టాప్ అనేది ఆన్ చేసుకోండి. కొన్నిసార్లు డెస్క్టాప్ ఆన్ చేసుకుంటూ, కొన్నిసార్లు డెస్క్టాప్ ఆఫ్ చేసుకుంటూ అలా మీరు ట్రై చేస్తూ ఉండండి, పేజ్ ని రిఫ్రెష్ చేసుకుంటూ. అలా చేసినట్లయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఎలాంటి డీవియేషన్ లేకుండా మీకైతే కరెక్ట్ గా ఎండింగ్ వరకు అయిపోతుంది. ఇంకొకటి మీరు అప్లై చేసేటప్పుడు మిడిల్ లో బయటకు వెళ్ళి మీరు ఆ ఫొటోస్ క్రాప్ చేయడం, మిడిల్ లో బయటకు వెళ్ళి సిగ్నేచర్ పెట్టి దాన్ని క్రాప్ చేయడం అలా చేయకండి. ముందుగానే ప్రతిదీ మీరు ప్రిపేర్ చేసుకోండి. ప్రీ ప్లాన్డ్ గా ముందే సిగ్నేచర్ పెట్టేసి అది మీరు ఫోటో తీసుకొని క్రాప్ చేసుకోండి. ఇంకొకటి ముందే మీరు ఆ ఫోటోని క్రాప్ చేసుకొని ఎన్ని కేబీస్ లో అయితే రిక్వైర్డ్ ఉందో ఆ కేబీస్ లోకి మీరు క్రాప్ చేసుకోండి. ఇంకొకటి మీ ఇయర్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మీకు ఎలాగో తెలుస్తాయి కాబట్టి హాల్ టికెట్ నెంబరు, మార్క్స్ కుదిరితే మీరు 2 phones నుంచి అప్లై చేస్తే ఒక ఫోన్ లో ఫోటో చూసి ఈ ఫోన్ లో అప్లై చేయండి. కానీ బయటికి వెళుతూ మళ్ళీ అంటే ట్యాబ్ క్లోజ్ చేస్తూ మళ్ళీ బయటికి గ్యాలరీకి వచ్చి చూస్తూ అలా చేయకండి. ప్రతిదీ కూడా మీరు ఒక 2-3 days టైం తీసుకుని స్లోగా ప్రతిదీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని చేయండి. అప్పుడు మీకు ఎలాంటి ఇష్యూస్ రావు. ఇవన్నీ చేసినా సరే మీకు ఇష్యూ వస్తుందంటే అది మనకి పైనుంచి సర్వర్ ఇష్యూ అన్నమాట. దాన్ని మనం ఏం చేయలేము. అది మళ్ళీ మనం ట్రై చేస్తూనే ఉండాలి. మనకు సర్వర్ గనక క్లియర్ గా ఉన్నట్లయితే 1 minute లో మీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో ఇదైతే మీకు నేను చెప్పదలుచుకుంది. దీంతో పాటుగా నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయాలనుకున్నది ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పటి నుంచే ప్లాన్ గా ఉండాలి. ప్లాన్ గా అంటే మనకైతే సెలెక్ట్ అయిన తర్వాతే అటెస్టేషన్ ఫామ్స్ ఉంటాయి. మాక్సిమం ఆ అటెస్టేషన్ ఫామ్స్ మనకు సరిపోతాయి. అంటే డాక్యుమెంట్స్ మొత్తం అందులోనే ఉంటాయి. మనం పర్సనల్ గా ముందుగానే ఉంచుకోవాల్సింది ఏంటంటే మన ఒరిజినల్ పాన్ కార్డు, మన క్యాస్ట్ సర్టిఫికేట్స్, దాంతో పాటుగా మన ఎస్ఎస్సి మార్క్స్ మెమో, మన ఆధార్, ఇవన్నీ సేమ్ అడ్రస్, దాంతో పాటుగా మనకి సేమ్ డేట్ ఆఫ్ బర్త్, దాంతో పాటు సేమ్ స్పెల్లింగ్స్, సేమ్ నేమ్స్ ఉండాలి. ఇదైతే ఒక ఎత్తు. ఇది అయిపోయిన తర్వాత అంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ 28న షార్ట్ లిస్ట్ వస్తుంది. ఆ షార్ట్ లిస్ట్ తర్వాత మీరైతే ఈ అటెస్టేషన్ ఫామ్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేను అటెస్టేషన్ ఫామ్స్ గురించి నెక్స్ట్ గా ఇంకొక వీడియో చేస్తాను. సో ఇందులో నేను ఇది చెప్తున్నాను ఎందుకంటే మనం ముందుగానే ఏమైనటువంటి రాంగ్స్ ఉన్నట్లయితే కరెక్షన్ చేయించుకుంటారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే అటెస్టేషన్ ఫామ్స్ లో మెయిన్ గా మన సిగ్నేచర్ కరెక్ట్ గా పెట్టాలి. దాంతో పాటుగా మన అడ్రస్ కరెక్ట్ గా పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే మనం పోలీస్ వెరిఫికేషన్ కి మన ఊర్లో ఉన్నటువంటి ఒక 2 persons ఫోన్ నెంబరు, వాళ్ళ నేమ్స్ ఇవ్వాల్సి ఉంటది. సో ఈ 2 numbers అలాగే ఈ 2 persons నేమ్స్ అయితే మీకు బాగా క్లోజ్ గా ఉండి మీకు సపోర్ట్ చేసే వాళ్ళ నెంబర్స్, వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే బెటర్. అలాగే వాళ్ళకైతే మీరు ఒకసారి చెప్పాలి, నేను ఇలాగా జీడిఎస్ కి అప్లై చేశాను, నాకు జాబ్ వచ్చింది, అటెస్టేషన్ ఫామ్ లో మీ నేమ్స్, మీ ఫోన్ నెంబర్ ఇస్తున్నానని మీరు వాళ్ళకి ఒక మాట చెప్పినట్లయితే బెటర్. దీని మీద కూడా మీరు ఫోకస్డ్ గా ఉండి ఏ పర్సన్స్ కరెక్ట్ గా ఉంటారో వాళ్ళ నేమ్స్, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇవ్వండి. సో నేనైతే ఇంకొక టైటిల్ తో ఓన్లీ అటెస్టేషన్ ఫామ్స్ గురించే వీడియో చేస్తాను. ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్ చేయండి. కామెంట్స్ లో గనక మీ డౌట్స్ కి క్లారిటీ రానట్లయితే మీరు మన యూట్యూబ్ ప్రొఫైల్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు మెసేజ్ చేసినట్లయితే అక్కడ తప్పకుండా ఖచ్చితంగా మీకు ఇస్తాను. మాక్సిమం మీరు ఇక్కడే ట్రై చేయండి. లేదు ఇక్కడ మీకు రిప్లై రాలేదు అన్న పక్షాన మీరు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. సో ఈ వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను.
నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో త్వరలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.